మాజీ సీఎం జగన్ గుంటూరులో పర్యటిస్తున్నారు. భారీ ర్యాలీగా గుంటూరు మిర్చి యార్డుకు జగన్ కు చేరుకున్నారు. కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డ్ రైతులను ఆయన పరామర్శించనున్నారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో మాట్లాడనున్నారు జగన్. అయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జగన్ గుంటూరు మిర్చి యార్డ్ సందర్శనకు అనుమతి లేదంటున్నారు అధికారులు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. జగన్ ను మిర్చి యార్డ్లోకి అనుమతించొద్దని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మిర్చి యార్డ్ కార్యదర్శి వైసీపీ నేతలకు సమాచారం అందించారు. యార్డ్లోకి వస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. దీంతో జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన ఆసక్తిగా మారింది. మాజీ సీఎం జగన్ గుంటూరులో పర్యటిస్తున్నారు. భారీ ర్యాలీగా గుంటూరు మిర్చి యార్డుకు జగన్ కు చేరుకున్నారు. కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డ్ రైతులను ఆయన పరామర్శించనున్నారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో మాట్లాడనున్నారు జగన్. అయితే గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జగన్ గుంటూరు మిర్చి యార్డ్ సందర్శనకు అనుమతి లేదంటున్నారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. జగన్ ను మిర్చి యార్డ్లోకి అనుమతించొద్దని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మిర్చి యార్డ్ కార్యదర్శి వైసీపీ నేతలకు సమాచారం అందించారు. యార్డ్లోకి వస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. దీంతో జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మిర్చి యార్డుకి చేరుకున్నారు. మిర్చి యార్డు లోపలికి వెళ్లి ఆయన రైతులను పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది మిర్చి ధర దారుణంగా పడిపోయింది. అంతేకాకుండా కూడా ఈ ఏడాది రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కూడా గత ఏడాది కింట 20,000 రూపాయలు ధర పలికినటువంటి మిర్చి ఈ ఏడాది 7,000 నుంచి 10,000 రూపాయలు ధర పలుకుతుంది. దీంతో తీవ్రంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి రైతుల పరామర్శకు రావడం జరిగింది. అయితే పోలీసు అధికారులు కానీ, ఇటు గుంటూరు జిల్లా అధికారులు కానీ గుంటూరు కృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మిర్చి యార్డుకి రావడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఈ మిర్చి యార్డు ప్రమిసెస్ లో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ, అధికారులు కానీ ఒక మైక్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎలాంటి సభలు, సమావేశాలు, అంతేకాకుండా ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని చెప్పేసి కూడా పదే ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రావడం జరిగింది. ఇక్కడ మేము ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తా రాదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే రైతుల్ని పరామర్శించడం జరిగింది. రైతులకి పెట్టుబడి ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, కింటా ధర ప్రస్తుతం ఎంత ఉంది, ఏ రకాలు ఎంత ఉన్నాయని వివరాలు అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. మరి కాసేపట్లో మీడియా ఉద్దేశించి ఆయన మిర్చి యార్డ్ లో పెడితే సమావేశం ఎన్నికల కోడ్ కింద వచ్చి, అందుకని మిర్చి యార్డ్ బయట ఆయన మీడియా సమావేశం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యార్డుకి రావడం, అంతేకాకుండా ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాజర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, అంతేకాకుండా కూడా అమ్మటి రాంబాబు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కూడా జగన్ తో పాటు పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మిర్చి యార్డులో రైతులు అయితే పరామర్శిస్తున్నారు. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.